రాష్ట్రంలో కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో జరిగిన వ్యక్తిగత హత్యపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీ ఎస్సీల మీద దాడులు చేయలేదా అని ప్రశ్నించారు. ఎస్సీ డాక్టర్ సుధాకర్కు నడి రోడ్డుపై హింసించలేదా అని నిలదీశారు. వైసీపీ దుర్మార్గులను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వైసీపీ నేతలు ప్రతిరోజు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. జగన్ కుట్రలను తిప్పికొడతాం, గీత దాటిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి కొల్లు హెచ్చరించారు. జరిగినటువంటి వ్యక్తిగత కక్షలను తీసుకొచ్చి రాజకీయం చేయాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వైసీపీ చేయటం నిజంగా చాలా దురదృష్టకరం. మేము ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూసుకున్నట్టయితే శాంతి భద్రతల విషయంలో పోలీసులు వ్యవహరించాల్సిన విషయంలో చాలా కఠినంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఎవరైతే కుట్రదారులు ఉన్నారో అణిచివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నిత్యం ఏదో ఒకటి కుట్ర చేయాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అందుకనే మీకు కనీసం 175 సీట్లలో 11 సీట్లు కూడా ఇవ్వకుండా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చిత్తుగా మిమ్మల్ని ఓడగొట్టారు. ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడే విషయంలో కానీ, ఈ రాష్ట్రంలో ప్రజలు మనశ్శాంతిగా సుఖశాంతులతో ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అని చెప్పి ఈరోజు ప్రజలందరికీ ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఇవాళ ఎవ్వరు ఎంతటి వాళ్ళైనా సరే తప్పులు చేస్తే వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక కుట్ర చేయటం. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం వాళ్లే తగలబెడతారు. ఆ విగ్రహం తగలబెట్టి అంటే అక్కడ మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేయటం. అదే రకంగా తిరుపతి గోశాలలో ఆవులు చనిపోతున్నాయి అని చెప్పి అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం. పరకామణి మరి వారు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ఇవాళ బయటకు వచ్చినటువంటి సందర్భాలు ఇవాళ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. తిరుపతి మరి క్యూ లైన్లో కావాలని చెప్పి కెమెరాలు పెట్టించి వీడియోలు తీపిచ్చి తప్పుడు ప్రచారం చేయాలని కార్యక్రమాలు చేయటం. మరి నిన్న కాక మొన్న చూసాం, మందు బాటిళ్ళు, ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి అక్కడ మద్యం విపరీతంగా ఏరులై పారుతుందని ఒక తప్పుడు ప్రచారం చేయడానికి చేస్తే అవన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో మొత్తం కూడా రికార్డ్ అయి కుట్రదారులు ఎవరైతే అక్కడ కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ శిష్యులు ఈ కార్యక్రమం చేశారని చెప్పి ఆ సాక్షి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel